ఆవిర్భావ వేడుకల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను కాంగ్రెస్ తన సొంత పార్టీ వ్యవహారంలో నడిపిందని బీజేపీ విమర్శించింది. దశాబ్ది వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేశారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అవతరణ వేడుకలు అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. మిగులు తెలంగాణను అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రేవంత్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఛాలెంజ్ చేశారాయన. తెలంగాణ రాష్ట్రాన్ని సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్నటువంటి 2014 ఏర్పడే రాష్ట్రంలో ఇవాళ అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టి ఆయన ఏమో అప్పులు చేసి చిప్ప చేతికిచ్చిపోతే ఈయన రేవంత్ రెడ్డి గారు ఆ చిప్ప చేతిని పట్టుకొని ఢిల్లీ చుట్టి వాళ్ళ పడిగాపులు కాస్తున్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఖర్చుకోమని చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. గ్యారంటీలు కానివ్వండి, ఉచితాలు కానివ్వండి, లేదా ఉద్యమకారులకు లేదా కవులకు కళాకారులకు ఏ రకంగా న్యాయం చేయకపోయినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పి నీ 5 సంవత్సరాల కాలము అది ఆశామాచిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ భవన్లో జరిగిన అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దశాబ్ది వేడుకలను ఒక్కరోజుకే పరిమితం చేశారంటూ సీఎం రేవంత్ ను విమర్శించారు కేటీఆర్. ఈ ముఖ్యమంత్రి ఎంత తెలివి తక్కువ, ఎంత పరిణితి లేని ముఖ్యమంత్రి అంటే దశాబ్ది వేడుకలను కూడా ఒక్కరోజుకే పరిమితం చేసిన మూర్ఖుడికి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న త్యాగాల గురించి కానీ, తెలంగాణ అని కనీసం ఈరోజు పొద్దున పోస్టులో కూడా జై తెలంగాణ అని ఒక మాట పలకలేని ఒక మూర్ఖుడికి తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ అవతరణ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. జాక్పాట్ ముఖ్యమంత్రి ఆయన, అట్లా అదృష్టవశాత్తు ఏదో అయ్యిండు కానీ కాబట్టి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తప్పకుండా మరి ఆయనకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. అయితే బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు కౌంటర్ విసిరారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు 10% కూడా నెరవేరలేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది, ఇది చరిత్ర అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత ఏ రకాలుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శించడం మనం తెలిసినాం. 10 ఏళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి మనం స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కళ్ళు కన్నారో మన పూర్వీకులు, త్యాగదనులు, ఏదైతే ఆశలు ఆకాంక్షలు తెలంగాణ కావాలనుకున్నారో ఆ తెలంగాణలో 10% కూడా సాకారం కాలంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ అవతరణ వేడుకలే వేదికగా అన్ని ప్రధాన పార్టీల నాయకులు పరస్పర విమర్శలతో పొలిటికల్ వేడిని రగిలించారు.